కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 5ను రద్దు చేసి ఇంక్రిమెంట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు మేయర్ సురేష్ బాబు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా వారికి రావాల్సిన ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఇవ్వలేదన్నారు. తమ స్వస్థల మండలానికే బదిలీ చేయాలని, వేరే మండలాలకు బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. దానికి సంబంధించి మాకు నోషనల్ ఇంక్రిమెంట్ అడుగుతున్నాం సార్. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి చెప్పాం సార్, కానీ నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవట్లేదు. దయచేసి ఈ విషయాన్ని పరిగణించమని కోరుతున్నాం సార్. అలాగే డిప్యుటేషన్ ఆఫ్ అలాట్మెంట్ పేరుతో మమ్మల్ని ఎక్కడంటే అక్కడ వేయడం జరిగింది సార్. ఆ కాలాన్ని కన్సిడర్ చేయదని అడుగుతున్నాం సార్. ఎందుకంటే ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాన్నే ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుత కాలాన్ని పరిగణిస్తే మేము ఎక్కడికి మారాల్సిన అవసరం ఉండదు. లోకల్ మండలాల్లోనే మాకు పోస్టింగ్ ఇవ్వమని కోరుతున్నాం సార్. అలాగే రేషనలైజేషన్లో భాగంగా సర్ప్లైస్ అయినటువంటి ఉద్యోగులను ఎక్కడ అలాట్మెంట్ చేస్తారన్నది ఇప్పటికీ స్పష్టత లేవు సార్. జీవో నెంబర్ 5లో కూడా రేషనలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడే ఉంచమన్నారు తప్ప ఏ డిపార్ట్మెంట్కు అలాట్ చేయమని చెప్పలేదు. కావున రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా మిగిలిన ఉద్యోగులను ఎక్కడ అలాట్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్లో పెడతారన్నది పరిశీలించి మాకు స్పష్టంగా ముందుగా చెబితేనే ఈ ట్రాన్స్ఫర్కి తప్పకుండా మేము ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తామని మనపూర్వకంగా అడుగుతున్నాం సార్.